సంబంధించిన ఈ గురుకులాలను అంటే తీసేయడం కోర్సులను తీసేయడం కావచ్చు. అంటే దాంట్లో మెరిట్గా చదివేటువంటి పిల్లలు చాలా నష్టపోతూ ఉంటారు. కంప్లీట్గా వీటిని తీసేయడం కావచ్చు. అసలు ఈ తీసేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మళ్ళీ వేరే పాఠశాలలకు వెళ్ళిపోయినరా, వాళ్ళు ఎట్లా లాస్ అయినా? మేడం నమస్తే మేడం, నా పేరు చాతల్ల సదానందం. నేను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాం మేడం. గతంలో మంచి మెరిట్ వచ్చేది మేడం, చాలా హైఫైగా ఈ యొక్క ప్రపంచానికే ఘనత తెచ్చిన ఈ గురుకులాలు విద్యార్థులు మేడం. కాకపోతే అలుగువర్షిని మేడం వచ్చిన కాంచెల్లి టోటల్లీ ఈ యొక్క గురుకులాలు అనేది నిర్వీర్యం చేస్తూ అంతరించిపోతున్నది మేడం. ఇదివరకు గత ప్రభుత్వం 1000 గురుకులాలను మంజూరు చేస్తే ఇక్కడ ఒక 12 గురుకులాలను ఇప్పుడు దినదినానికి అభివృద్ధి చెందాలే తప్ప ఇప్పుడు గురుకులాలను రద్దు చేసిన ఘనత ఈ యొక్క అలుగువర్షిని మేడంకే దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగనే గౌలిదొడ్డి అనేది ఈ ప్రపంచ స్థాయికే తలమానికమైన ఒక రోల్ మోడల్, ఒక ఐకాన్ అయిన ఒక గౌలిదొడ్డిని ఇప్పుడు అంతా నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న స్టూడెంట్స్ ఒక ఫస్ట్ ఇయర్ రాయాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సు, మెరాకిల్ లాంటి స్టూడెంట్సు, 10 GB వచ్చిన స్టూడెంట్సు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్టు, తర్వాత సెకండ్ స్క్రీనింగ్ టెస్టు రాయడం వల్లనే ఆ యొక్క గురుకులాలలో సీటు సంపాదించారు. అలాంటి విద్యార్థులను మేము ఈ యొక్క ప్రభుత్వానికి ఒక డొనేట్గా ఒక బహుకరణ ఇస్తే ఈ రోజున మొన్నటికి మొన్న మా పిల్లలకు ఐపీలో 90% బిలో వచ్చినాయనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఆ స్టూడెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళను గందరగోళం పట్టిస్తున్న దాఖలాలు వస్తున్నాయి మేడం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మా తల్లిదండ్రుల పక్షాన మీకు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ను, ఒక మిరాకిల్ లాంటి స్టూడెంట్స్ను మీకు బహుకరణ చేస్తే మాకు ఈ రోజున మీరు అక్కడున్న ప్రిన్సిపాల్ అయితేంది, అక్కడున్న ఫ్యాకల్టీ అయితేంది సరి అయిన విద్యాబోధనలు లేకుండా మా పిల్లలను 90% బిలో వచ్చేటట్టు రిజల్ట్ వచ్చేటట్టు చేసినలు పూర్తి బాధ్యత అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ది యాజమాన్యం అనేది తెలియజేస్తున్నాం. అలాంటి ఈ తీసివేస్తే ధోరణి మానుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాంటిదే ఉంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గురుకుల తల్లిదండ్రులను మేము ఏకం చేస్తాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము ఎండగడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేడం. అలాగనే అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉండే, అక్కడ సత్యనారాయణ అని సీనియర్ ఫ్యాకల్టీని, మురళి అని సీనియర్ ఫ్యాకల్టీని వాళ్ళను తీసివేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫ్యాకల్టీని కూడా అవర్స్ బేసిక్ పెట్టి ఏదైతే ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా మీరు పాఠాలు చెప్పాలి, లేకుంటే మీరు ఇప్పుడే అంటే వెళ్ళిపోవాలి అనేది ఇట్లా బెదిరించడం జరుగుతుంది. మేము ఈ యొక్క గురుకులాల పక్షాన ఇదివరకు ఎట్లా ఉన్నదో అదే కంటిన్యూ చేయాలి. ఆ గురుకులాల గౌలిదొడ్డిలో చదివిన పిల్లలు మేడం ఐఐటి, నీట్, లాంగ్ టర్మ్ వల్ల ఈ అశోక యూనివర్సిటీలో చదువుతున్నారు మేడం. ఎంబీబీఎస్ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇట్లాంటి ఈ స్టూడెంట్స్ చదివి మన తెలంగాణ రాష్ట్రానికే తలామానిక ఉన్న గురుకులాన్ని ఇప్పుడు భ్రష్టు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము తల్లిదండ్రులుగా మేము అందరం ఏకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గద్దె దించేంత వరకు కూడా పోరాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.